హాయ్ హలో గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనమైతే యార్కాడ్ అనే ఒక లొకేషన్కి వెళ్తున్నాం. అది కంప్లీట్ హిల్ స్టేషన్ అనమాట. సో ఇట్స్ లుక్స్ లైక్ ఏ మన అరకు వ్యాలీ లాగా ఆంధ్రాలో. సో ప్రజెంట్ మనమైతే బెంగళూరులో ఉన్నాం. సో బెంగళూరు కుందనహల్లి నుంచి యార్కాడ్ హిల్ స్టేషన్కి వెళ్తున్నాం. సో ఈ జర్నీ మొత్తాన్ని ఒక బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ జర్నీలో నేను ఒక్కనే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తుండు. సో ఇద్దరం కలిసి వెళ్తున్నాం. సో అక్కడ ఏ లొకేషన్స్ ఉంటాయి, సో ఏమేమి చూడొచ్చు, ఇవన్నీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. సో చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. చలో లెట్స్ గో. సో మన జర్నీ పార్ట్నర్ ఇదే అనమాట. సో ఇది రీసెంట్గా తీసుకున్నా, ఒక 15 days బ్యాక్. సో జెన్యున్గా చెప్పాలంటే ఇది నా ఫస్ట్ టూర్ అనమాట బెంగళూరు నుంచి. సో నాకు ఆ లొకేషన్ గురించి కంప్లీట్గా జీరో నాలెడ్జ్. ఏదో మా ఫ్రెండ్ ఆన్లైన్లో చూశాడు, బాగుంటుంది బాబా వెళ్దాం పదా అంటే, సరే వెళ్దాం పదా అని చెప్పేసి అన్నా. సో యార్కాడ్ అనేది బెంగళూరు నుంచి 208 kilometers వస్తుంది, అట్లీస్ట్ 210 kilometers. సో ఇట్ ఈస్ ఇన్ తమిళనాడు. సో సెలియమో సంథింగ్ హిల్ స్టేషన్ అనమాట. ఇట్స్ లుక్స్ లైక్ అరకు వ్యాలీ టైప్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ నాకు కూడా తెలియదు. ఇట్స్ మై ఫస్ట్ జర్నీ టు యార్కాడ్. సో ఎనీవే కొన్ని వీడియోస్ అయితే షూట్ చేస్తాం, రికార్డ్ చేస్తాం, చేసి మీ అందరు కూడా చూపిస్తాం. మీరు కూడా మాతో వచ్చేసేయండి. లెట్స్ గో. మా బావ వచ్చాడు, పెట్టేసే. సో ఇది నా సెటప్. సో ఈ లాంగ్ డ్రైవ్ చేస్తున్నాను, కొంచెం మంచి హెల్మెట్ తీసుకున్నాం. చలో ఇంకా బయలుదేరదాం. సో నా బైక్ ప్రస్తుతానికి 436 kilometers తిరిగింది. సో మనకు మైలేజ్ అయితే 430 kilometers చూపిస్తుండు. మొన్ననే ఫుల్ ట్యాంక్ చేసిన, కొంచెం తిరిగా 430 kilometers చూపిస్తుండు. నాకు తెలిసి అప్ అండ్ డౌన్ అయిపోవాలి, చూద్దాం వస్తుందో లేదో అని. ఫైనల్లీ మనం ఒక 30 kilometers వచ్చాము. సో 30 kilometers వచ్చిన తర్వాత కొంచెం బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి సిటీ అవుట్కట్స్ దగ్గర ఆగామన్నమాట. ఇదంతా సింగిల్ వేలా ఉంది. సో సింగిల్ వేలో జర్నీ అంటే చాలా కష్టం. సో బెంగళూరు లాంటి సిటీలో కొంచెం ట్రాఫిక్ కూడా హెవీ ఉండాలి, కానీ ఈరోజు అంత హెవీ లేదు. ఈరోజు వీకెండ్ కదా. సో ఇక్కడ నుంచి అరౌండ్ 190 kilometers ఉంది మన జర్నీ. ఏదో తిన్నా రైస్ తిన్నావా? దోశ ముందుకెళ్దాం అయితే. సరే అడుగు ఒకసారి ఏమన్నా ధరలో. సో మనం మోస్ట్లీ దోశ ఇడ్లీ తింటాం కదా. సో ఇక్కడ లేదనమాట, ఓన్లీ బిర్యానీ ఉంది. ఓనంటుంటూ డార్లింగ్ ఎక్కడ చూద్దాం. బండి అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది. సో ఆ టిఫిన్ షాప్ నుంచి ఒక ఎగ్జాక్ట్గా ఒక 5 kilometers వచ్చిన తర్వాత మన తమిళనాడు బార్డర్ అయితే వచ్చింది. సో ఇది బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇది కర్ణాటక అండ్ తమిళనాడు బార్డర్. ఇక్కడే మనకి ఒక చిన్న హోటల్ అయితే కనబడ్డది. బాగా దొరికిందా దోశ? బాగుంది, తినకుండా. ఓకే సో తింటాం. ఇదే అన్నమాట మనం ఇప్పుడు టిఫిన్ చేయబోయే హోటల్. సో మన పులి ఇక్కడ ఉంది. సో టిఫిన్ ఎలా ఉంది బావ? నేను ముందే చెప్పాను టిఫిన్ పర్లేదు, బాగానే ఉంది. సో ఇక్కడ నుంచి మనకి 180 kilometers ఉందన్నమాట. సో అట్లీస్ట్ 4 hours ఆఫ్ జర్నీ ఉంటుంది. ఇదంతా సింగిల్ రోడే, మా బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది కదా. సో అది మొత్తం సింగిల్ రోడే. సో తప్పదు, బాగా నేను ఆఫ్ డ్రైవ్ చేసుకుంటూ పోదాం. సో ఇంక ఘాటి స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. సో ఈసారి మేము గోప్రోస్ ఇక్కడ తీసుకురాలేదు. సో అంతా మొత్తం జర్నీ రికార్డ్ చేయడానికి ఓన్లీ మొబైల్లో రికార్డ్ చేస్తున్నాం. సో చలో లెట్స్ గో. కార్లో వస్తున్నప్పుడు మాకు ఇవి కనబడ్డే. దీని పేరేంటో నాకు ఐడియా లేదు. దీని పేరేంటి బావ? చీచింతకాయలు అంటారు. చీచింతకాయలా? కొడకాపల్లి. అచ్చా, తమిళ్లో కొడకాపల్లి. ఓకే. సో చిన్నప్పుడు మాకు స్కూల్ గేట్ దగ్గర అమ్మేవాళ్ళు ఒకప్పుడు. భయ టేస్ట్ కిలో తీసేనా? ఓకే, టేస్ట్ ఇచ్చారు. చాలా చల్లగా ఉన్నాయి. మనం వెళ్ళే రూట్ ఇలా ఉంది.
ఫుల్ లారీలు, ఫుల్ ట్రాఫిక్ అనమాట. సో అన్న టేస్ట్ కొన్ని ఇచ్చే కనుక తిందాం ఫస్ట్. ఇవన్నీ సైడ్కి పెట్టేసి సో మన బైక్ చూడండి. సో మొత్తం అలా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నాం కదా, సో అందుకే ఇంజిన్ కూడా స్టాప్ చేయదు అనమాట. అట్లీస్ట్ కూలింగ్ టైం రన్ అవుతుంది. సో మన మ్యాప్లో ప్రజెంట్ ఇంక 158 కిలోమీటర్స్ చూపిస్తున్నాడు. 158 కిలోమీటర్స్ ఇలానే ఉంటుంది అనుకుంటా రూట్ అంతా, సింగిల్ రూటే. చాలా బాగున్నాయా? బాగా చూసి ఆపమన్నాడా? అయిపోయాం. ఏమన్నాడు చెప్పు. తమిళనాడులోనా? మస్తున్నాయి అన్నమాట. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా. స్కూల్ బయట పెట్టేవారు. అప్పట్లో ₹1 ఇస్తే చాలా ఇచ్చేవారు. ఇప్పుడు పావు కేజీ ₹100. చిన్నప్పుడు అంటే 1947. ఏం బాబు అంత ఏజ్లో కనపడుతుందా నేను? సో మొత్తానికి ఒక 110 కిలోమీటర్స్ వచ్చాము. వచ్చిన తర్వాత కొంచెం ఆకలి వేస్తుంది అనమాట. ఇక్కడ ఒక బేకరీ ఆగాం. రాబాదు అని తిన్నాం. మనం బేకరీకి వచ్చాము. మరి నాకు కూడా తీసుకో. ఫైనల్గా మనమైతే సేలం వరకు అయితే వచ్చాం. సో ఇక్కడ నుంచి 27 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఎంతసేపు కూర్చొని జిరాక్ చేసి ఒక 5 నిమిషాలు ఆగాం నీళ్ళలో. ఎండ ఎలా ఉంది? బాగుంది. డిఫరెంట్ వైబ్ వస్తుంది. కానీ సేలం ఎంత పెద్ద ఊరు అనుకోలే. యాక్చువల్గా ఇలా రాంగ్ రైడ్ వెళ్తున్నప్పుడు అక్కడక్కడ ఒక 5-6 నిమిషాలు, ఒక 10 మినిట్స్ అయినా ఆగి వెళ్తే బెటర్. సో కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా జర్నీ కూడా అవుతుంది. సో మనం ఆల్రెడీ ఈస్టర్న్ ఘాట్స్ దగ్గరికి వచ్చేసాం అనమాట. సేలం హిల్ స్టేషన్స్ దగ్గరికి. చూడండి లొకేషన్స్. సో ఇక్కడ నుంచి మనకి కంప్లీట్గా హిల్ స్టేషన్ అని స్టార్ట్ అవుతుంది, ఘాటీ రూట్ అని స్టార్ట్ అవుతుంది. ఏంటి ఇది? ఇది ఏదో సమ్ హాస్టల్ అంట, మనకేంలే. సో మనకు కొంచెం ఆకలి కొంచెం ఎక్కువ అనమాట. సో అందుకే మా బావి తీసుకొచ్చిండు తినడానికి. తిందాం. కన్స్ట్రక్షన్ అవుతుంది ఏరియా, ఫుల్ కన్స్ట్రక్ట్ ఏం కాదు. ఇప్పుడు మనం అంత పైకి వెళ్ళాలన్నమాట. ఇదంతా రూట్ మనం వచ్చింది, ఇదంతా మనం పైకి వెళ్ళాలి ఇంకలాగా. సో ఇవన్నీ ఇక్కడ ఏవో షాప్స్ పెట్టారన్నమాట టూరిస్టులకి. ఎదురుగా ఒక టెంపుల్ కూడా ఉంది. సో ఇది ఎంట్రీ అనమాట. ఉన్నారు. సేమ్ మన అరకు వ్యాలీ వెళ్తున్నప్పుడు కనబడతాయి కదా కాఫీ తోటలు. సో సేమ్ అలానే మన బ్యాక్గ్రౌండ్ కనబడుతున్నాయి కదా, చూపిస్తున్నానండి. అలానే ఉన్నమాట. ఈ రూట్ మొత్తం కూడా కాఫీ తోటలు ఉన్నాయి. సో మీకు అదే చూపిస్తా ఒకసారి. సో చూసారు కదా ఈ కాఫీ తోటలు ఆన్ ద వే అంతా ఉన్నాయన్నమాట. కానీ మనం ఇక్కడ కొంచెం వెయిట్ చేయడం ఉందని చెప్పి ఆగాం. సో కాకపోతే ఇక్కడ మనం కూర్చోడం కావదు, వీళ్ళు ఆల్రెడీ రాయల్ వేసి ఇలా పెట్టినట్టుకున్నారు. సో ఎవరు స్టాప్ చేయకుండా వెహికల్స్ని. రూట్ అయితే మస్తు ఉంది. సో కొంచెం క్లైమేట్ ఇంకా చల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఫైనల్లీ మనమైతే ఎయిర్కాడ్ వచ్చేసాం. సో ఫస్ట్ రాగానే ఇక్కడ కాఫీ బాగుంటుంది అంటే కాఫీ తాగడం వచ్చాం. కాకపోతే ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఒక షాప్ దగ్గర ఆగాం అనమాట. సో ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ కనబడినవన్నీ చాక్లెట్సే. సో మీకు చూపిస్తా ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో. అలానే ఇక్కడ మనం ఏమేమి ప్లేసెస్ చూస్తామో ముందే ప్లాన్ చేసుకుని మొత్తం కవర్ చేద్దాం ఒక 2 డేస్లోన. సో చలో ఇంకా దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చూడండి కంప్లీట్గా చాక్లెట్స్ అనమాట. అన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. ఓకే బటర్ స్కాచ్, ఓకే బ్లూబెర్రీ, వావ్.
ఓ పైనాపిల్ తీసుకున్నావా? తీసుకున్నావా? మిక్స్డా? ఓకే. టేస్ట్ చేసి. దిస్ వన్ మ్యాంగో. మ్యాంగో. ఓ యూ హ్యావ్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్. దిస్ వన్ ఫ్రెంచ్ ఆల్మండ్. ఫ్రెంచ్ ఆల్మండ్. ఓకే. సో దీస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ హియర్ ఓన్లీ, ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్. హనీ డేట్స్. అచ్చా, ఇట్స్ మేడ్ ఫ్రమ్ హనీ. ఓకే. దీస్ ఆల్సో మేడ్ హియర్ ఓన్లీ. వాట్ ఈస్ ద ప్రైస్? 220, 200, 260. ఓకే. 220, 220, అచ్చా, 220, స్టార్టింగ్ ఫ్రమ్ 220, 160. starting from 160. Okay, which one is best? You tell me, I will take. Pink almond taste, dark almond taste. Okay, this one is best. Okay, let's taste it. You have single chocolate also? This one? Oh, you have here also, na? Yeah, wow. Okay. Oh, blueberry. Very nice. Pista. Mango. Enough. సూపర్ ఉన్నాయి. అది కూడా తీసుకుందాం బాబు. డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. అక్కడ టేస్ట్ చేసినప్పటికి నోరంతా పోయింది. సో ఫుల్ చాక్లెట్స్ ఉన్నాయి. అంతేకాకుండా కాఫీ, గ్రీన్ టీ, చాక్లెట్ టీ, డిఫరెంట్ టైప్ టీస్ కూడా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్. సో అవి కూడా చూపిస్తా ఒకసారి చూడండి. అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ టీస్ అనమాట. సో పైన చాక్లెట్ టీ, గ్రీన్ టీ, ఇట్స్ కాఫీ, నీలగిరి ఫిల్టర్ కాఫీ అంట. సో అలానే ప్రీమియం ఏంటిది వెనిలా కాఫీ. అలానే కొన్ని సీడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో యాలకులు చాలా ఉన్నాయి అన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. దీస్ ఆర్ సోప్స్. అచ్చా, ఎస్, సోప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో మనం ఏదైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళామో అక్కడ ఒక భయ్యాని అడిగాం అనమాట, ఏదైనా స్టేస్ గట్టి చూపించమని. సో తను ఒక 2 కుర్రోళ్ళు కాల్ చేశాడు. సో వాళ్ళకి ఏదో స్టే ఉంది, వాళ్ళకి చూపిస్తామన్నారు. సో చూద్దాం, ఇది కూడా బాగుంటే హ్యాపీయే. సో మనకు కూడా కొంచెం బడ్జెట్ ఓరియంటెడ్ కావాలి, ఎందుకంటే ఓన్లీ ఒక నైట్ స్టే కోసమే. సో రోజంతా తిరుగుతుంటాం కనుక. సో మన వాళ్ళు అక్కడే ఉన్నారు, చూపిస్తా. మన వాళ్ళు మన కోసం వచ్చారనమాట. ఈ 2 క్లిప్పులు ఉన్నాయి కదా, అవి తగులుతుంది. కబోర్డు, బెడ్, చిన్న టీవీ, వాష్రూమ్. గ్రేట్. సో ఆఫ్టర్ సర్చింగ్ లాట్ ఆఫ్ హోటల్స్ అండ్ హోమ్ స్టేస్, ఫైనల్ వీ గాట్ ఏ గుడ్ హోమ్ స్టే. సో తను కొన్ని హోమ్ స్టేస్ చూపించాడు, కాకపోతే మాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది. సో దీని లొకేషన్ కూడా పెడతా అండ్ దీని ప్రైసింగ్ కూడా చూపిస్తా. ఒకసారి ఏ లొకేషన్లో ఉందో ఎలా ఉందో చూపిస్తాను చూడండి. డౌన్ కనబడుతుంది కదా, సో డౌన్లోన అక్కడ అన్నమాట మెయిన్ రోడ్ ఉంది. ఆ మెయిన్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ అన్ని హోమ్ స్టేస్ ఉంటాయి. సో ఇక్కడ ఇదనమాట. సో నేమ్ ఏంటి, సీతా రెసిడెన్సీ అనమాట. సీతా రెసిడెన్సీ. ఇలా ఇస్తే చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా, చాలా అంటే చాలా. సో మనకు పార్కింగ్ కూడా ఉందని చెప్పాడు అక్కడ. సో మన వెహికల్ అయితే ఇక్కడ పెట్టాం ప్రజెంట్. సో ఇంత చాలా పీస్ఫుల్ ఏరియా అనమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం ఫ్రంట్కి వస్తే ఇది రిసెప్షన్ ఏరియా. సో కొంచెం కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది. ఇది రిసెప్షన్ ఏరియా. ఎదురుగా ఉండేది మన రూమ్. సో మన రూమ్ కంప్లీట్ టూర్ కూడా పంపిస్తున్నా చూడండి. ఈరోజు ఫస్ట్ మనమైతే లేడీస్ సీట్ అంట, లేడీస్ సీట్ వ్యూ పాయింట్ ఒకటి ఉంది. సో అక్కడికైతే స్టార్ట్ అయ్యాం. సో మనకి ఇక్కడ కంప్లీట్ 2 days ఉంటున్నాం. సో ఫస్ట్ డే కొన్ని వ్యూ పాయింట్స్ అంటే కొన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాం, కొన్ని లొకేషన్స్. అలానే సెకండ్ డే కూడా కొన్ని లొకేషన్స్ కవర్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో మనం ప్రజెంట్ అయితే లేడీస్ సీట్కి వచ్చాం. సో లేడీస్ సీట్ ఎలా ఉంటుందో చూపిస్తారండి. సో
సో ఇక్కడ ఏంటంటే చుట్టూ ఈ పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి అక్కడ బెలూన్స్ కానీ అక్కడ బెలూన్స్ ఆడుకోవడానికి నాలాంటి పిల్లలు ఏంటంటే కిందకి వెళ్ళాలంట స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ నుంచి కిందకి వెళ్ళాలి. సో వెళ్దాం, మనకి ఫస్ట్ టైం కదా, చూసుకో కోతులు ఉన్నాయి, ఫోన్ దొబ్బుకుంటే నీలాంటి కోతులే. ఇక్కడ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి, కాకపోతే నాకు ఇష్టమైన రామఫలం ఉంది. అమ్మా కిतना అమ్మా, ఎంత అమ్మా? ఇది ఇది పళ్ళు కాదా? అచ్చా నైన్ నైన్. సో ఇదే లేడీస్ సీట్ అంట, ఏం లేదు, సిట్టింగ్ కూడా లేదు ప్లేస్. నాకు తెలిసి ఇదంతా వ్యూ పాయింట్లో ఉంది. ఇట్స్ వ్యూ పాయింట్ ఓన్లీ. అవి ఓ సో ఇదంతా వ్యూ పాయింట్. సో మనం ఇక్కడ నుంచి వచ్చాం అనమాట, ఈ రూట్ నుంచి మనం వచ్చాం ఈరోజు. సో పోలవరం ప్రాజెక్ట్ అక్కడ ఉంది. కర్ణాటకలో పోలవరం ఎందుకు ఉంటుంది అంటావు? తమిళనాడు కావాలి, సారీ. సో ఇది కంప్లీట్ వ్యూ పాయింట్. సో వ్యూ పాయింట్నే లేడీస్ సీట్ అంటారంట. సో మేబీ ఒకప్పుడు ఇక్కడ లేడీస్ కూర్చునే వాళ్ళు అనుకుంటా, అందుకే ఈ పేరు పెట్టారేమో. మేబీ తమిళ్లో ఇంకేమైనా పేరు ఉందో ఏంటో. సో కొంచెం ముందుకు వస్తే ఇక్కడికి మనకి ఈ చూసారు కదా, దీనికి టికెట్ ఉంటుందేమో. బైనోస్కోప్స్ ఉన్నాయి ఇక్కడ. సో సారీ, టెలిస్కోప్స్ అంటారు కదా. ఇంకా మా బావ ఎక్కడ ఉన్నాడు? ఎలా అనిపించింది బావ ఇక్కడికి వచ్చిన తర్వాత? నీకు లేడీస్ సీట్ పేరు ఎందుకు పెట్టుంటారు? వచ్చా జెంట్స్? అవునా, ఓకే ఓకే, సరే సరే చలో. సో లేడీస్ సీట్ అంటే ఏం లేదనమాట. సో వ్యూ పాయింట్నే లేడీస్ సీట్ అంటారు. అలానే ఇక్కడ జెంట్స్ సీట్ కూడా ఉంది, మేబీ అదొక వ్యూ పాయింట్ అనుకుంటా. ఏమంటావు బాబా, జెంట్స్ సీట్ ఏముంటుంది అనుకుంటున్నావు? ఏంటంటే అదే వీడియో నాది కదా. బావా గన్ షూట్ చేస్తుండ. బావా ఒకటే తగులుతుంటావా? అదే చెయ్యి, వేస్టా? ఏ ఒక బెలూన్ కూడా కొడో. ఓడి అమ్మా. ప్రజెంట్ మనం లేడీస్ సీట్ చూసినాం, ఇప్పుడు జెంట్స్ సీట్కి వెళ్తున్నాం. సరే లెట్స్ గో. సో లేడీస్ సీట్కి ఒక 1 కిలోమీటర్ అరౌండ్లోనే జెంట్స్ సీట్ ఉంది. దాని పక్కనే చిల్డ్రన్స్ పార్క్ ఒకటి, ఇంకేంటి ఉంది బొటానికల్ పార్క్. చిల్డ్రన్స్ పార్క్ ఒకటి, బొటానికల్ పార్క్ ఉంది. సో జెంట్స్ సీట్ మేము స్కిప్ చేసాం, వెళ్ళినప్పుడు వెళ్తాం రిటర్న్లోన. సో ప్రజెంట్ మనమైతే చిల్డ్రన్స్ పార్క్ ఒక 100 మీటర్స్ ఇదనమాట వాకింగ్ ఉంటుంది. సో వాక్ తర్వాత ఇక్కడ చిన్నపిల్లలు కనబడుతున్నారు కదా, చిన్నపిల్లలు. సో చిన్నపిల్లలు చూసిన తర్వాత ఉన్నారు చిన్నపిల్లలు. సో ఇవన్నీ ఏం లేదనమాట, జస్ట్ వ్యూ పాయింట్స్. సో ఇది ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ చూద్దాం. సో ఇవన్నీ రిసార్ట్స్లా ఉన్నాయి, ఇవన్నీ రిసార్ట్స్. సో ఇది కూడా వ్యూ పాయింట్, ఇది ఒక వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్స్ ఉంటుంది కంప్లీట్గా. కొంతమంది రీల్స్ చేస్తున్నారు అన్నమాట. సో రీల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి. ఫోటో రీల్స్ ఏమనుకుంటున్నాను నేను. ఓకే. సో సన్సెట్ అవ్వడం వల్ల మనకు క్లారిటీ కనపడట్లేదు. సో పోలవరం ప్రాజెక్ట్ అది ఒకటి. తెలంగాణ పోలవరం అయితే ఇక్కడ చాలా అద్భుతాలు చూస్తున్నా. వీళ్ళు కూడా రిలీజ్ చేస్తున్నారు.
సో ప్రజెంట్ మనమైతే గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్కి వెళ్తున్నాం. సో ఇది కొంచెం వాకబుల్లా ఉంది. మనం అక్కడ నుంచి వచ్చాం అనమాట, వాక్ చేసుకుంటూ. అక్కడ నుంచి ఎంత వెళ్తున్నాం. సో మేబీ అక్కడ తమిళ్లో రాస్తుంది అదే అనుకుంటా మరి. సో ఇది బొటానిక్ గార్డెన్ ఎంట్రీ. యాక్చువల్గా మనం అక్కడ టికెట్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా టికెట్ ఉంటుంది కావాలంటే. సో మనం ఆల్రెడీ తీసుకున్నాం పెర్ హెడ్ 50 రూపీస్. సో కనుక మరి ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఎంట్రీ గేట్ ఇది. ఏంటి ఏమంటున్నావు? సో రకరకాల పువ్వులు చాలానే బాగుంటుంది. సో ఎంత బాగుంటుంది. బాగా ఇచ్చింది, ఎంత బాగుంది. తప్పు కానీ సార్ బొటానికల్ గార్డెన్ రోజు గార్డెన్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ బాగుంది. ఇది కంప్లీట్గా వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి కూడా. ఇది కంప్లీట్ సిటీ. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి బాగుంటుంది. వైట్ పెప్పర్ అవైలబుల్. పుట్టి చాక్లెట్ ఫ్యాక్టరీ. సో చాక్లెట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో. హలో ఎర్కాడ్. సో దిస్ ఈస్ ఊటీ చాక్లెట్ ఫ్యాక్టరీ.